శక్తి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ అభయాంజనేయ స్వామి ఫౌండేషన్ వాళ్ళు ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది. సంక్రాంతి అంటేనే మన భారతదేశ పండుగలన్నిటికీ చాలా ప్రతి పండగకి విశిష్టత ఉంటుంది. ఇది మాత్రం ఇంకా ముఖ్యమైనది. సూర్యుడి భ్రమణానికి సంబంధించినటువంటిది. మకర రాశిలోకి ప్రవేశిస్తుంది అనమాట సూర్యుడు. ఈ టైంలో సీజనల్ వేరియేషన్ వస్తుంది. ఏ టైంలో కూడా కాదు, ఈ సంక్రాంతి టైంలోనే సీజనల్ వేరియేషను, సీజనల్ జ్వరాలు కానీ వైరల్ డిసీజెస్ కానీ వస్తాయి. మళ్ళీ చల్లగా ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు కొంచెం లేవలేరు కాబట్టి ఈ ధనుర్మాసము పూజలు గోదాదేవి ఇవన్నీ మన సంస్కృతిలో ఇన్వాల్వ్ చేస్తే పొద్దున్నే లేచి దానికోసం అని చెప్పేసి ఈ విశిష్టతను పెట్టడం అయింది. అందుకనే పొద్దున్నే లేచి 4 o'clock కల్లా తల స్నానాలు అవన్నీ చేసేసి ముగ్గులు అవి వేస్తూ ఉంటారు. అంటే ఆడవాళ్ళు యాక్టివ్గా ఉండాలనేది. ఈ క్లైమేట్ అనేది ధ్యానానికి కానీ యోగా ఏమంటారు ఏదన్నా మంచి హార్డ్ వర్క్ చేయడానికి మంచి క్లైమేట్ అనమాట. మనకున్నటువంటి క్లైమేట్లో ఇది చాలా మంచి వాతావరణం. మళ్ళీ దీనికి మనం వేసే ముగ్గులు కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ఇప్పుడు చుక్కలు పెట్టామనుకోండి, అవి నక్షత్రాలతో సమానము. సూర్యుడు చంద్రుడు భ్రమణము. భోగి రోజు పిల్లలకు మనం రేగిపళ్ళు పోస్తాం కదా, అవి సూర్యుడికి చాలా ఇష్టం అనేది, పిల్లలు ఆయుష్ పెరుగుతుందని. అంటే ప్రతి పండగకి ప్రతిదానికి కూడా ఒక విశిష్టత అనేది భారతదేశ పండుగలలో ఇమిడి ఉన్నది. ఇందులో సంక్రాంతి పండుగ అనేది దాదాపు 15 days చేసుకుంటారు. ఆంధ్ర సైడ్ అయితే చాలా పెద్ద పండగ. ఇదే టైంలో ఈ పంటలు, ఈ వరి ఇవన్నీ కూడా కొత్త కొత్తవి వస్తాయి అన్నమాట ఇంటికి. రైతు పండగ అని కూడా అంటారు. ఈ పండగకి ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ముగ్గులని ఇలా రకరకాలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండగకి చేసుకునేటువంటి ఈ చెక్కినాలు కానీ ఇవి కానీ చాలా ఐటమ్స్ చేసుకుంటారు. ఇందులో కూడా చాలా న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటుంది. కొత్త కొత్తవి వస్తాయి అన్నమాట, ధాన్యాలు కానీ నువ్వులు కానీ. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ఈ ఫౌండేషన్ వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు, ఆకాంక్షలు. మనం ఈ పండగని మన తెలుగుతనాన్ని ఉట్టిపడేటట్టుగా చేసుకుంటున్నాం. ఈ సంక్రాంతి రోజే కాకుండా ప్రతి నెల కూడా ఈ ధనుర్మాసం మొత్తం నెల రోజులు కూడా ఇంటి ముందు ముగ్గులు అనేటువంటివి ఉండాలి. ఎంత సౌభాగ్యవంతంగా ముగ్గులు ఇంటి ముందు ఉంటాయో పౌష్యలక్ష్మి మన ఇంటికి వస్తుంది. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, అష్టలక్ష్ములు కూడా మన ఇంటి ముందు వాకిటలో ఉన్నటువంటి ముగ్గును చూసే లోపలికి వస్తుంది. అలాగే ఇంటి ఇల్లాల యొక్క ముఖ కవళికలు ఎప్పుడు కలతలు లేనటువంటి ఇల్లాలు, కళ కలిగినటువంటి ఇల్లాలు. కళ అంటే మన ముఖం మంచిగా నీట్గా ఉండాలి, బొట్టు పెట్టాలి, కాటుక పెట్టుకోవాలి. ఇవన్నీ మన ముత్తైదువులకు సూచికలు కదా. అట్లా ఉండి చిరునవ్వుతో ఉన్నటువంటి ఇంటిలో లక్ష్మి, అష్టలక్ష్ములు మన ఇంటికి వస్తారు. అట్లానే మేడం చెప్పినట్టు ధనధాన్యాలు కూడా ఈ రోజులలోనే వస్తాయి కాబట్టి వాటిని మనం ఆహ్వానిస్తున్నట్టుగా మన ముగ్గులు చెప్తాయి అన్నమాట. అది సంక్రాంతి పండగ. మీరు అందరూ మంచి మంచి ముగ్గులు వేశారు. ఒకదానికి మించి ఒకటి ఉన్నది. ట్రెడిషనల్గా కూడా చాలా బాగా ఉన్నాయి. రాముల వారిని కూడా జ్ఞాపకం చేశారు. అందరు ముగ్గులు బాగున్నాయి. చాలా కష్టపడి వేశారు, చాలా బాగున్నాయి. కానీ ఏదో కొన్ని పాయింట్స్ అయితే వేస్తాం కాబట్టి ఒకళ్ళం కాదు ముగ్గురు కాబట్టి ఆ ముగ్గురులో టోటల్ తీస్తే ఏ వరకు వస్తుందో మాకు కూడా తెలియదు. అట్లా అది దాని మీద ఆధారపడి ఉంటుంది. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మనం అన్ని కార్యక్రమాలు ఏ విధంగా అయితే గొప్పగా మనము జరుపుకుంటున్నామో ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని కూడా మనం ప్రతి సంక్రాంతి పండుగకు మనం జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గొప్పగా చాలా బ్రహ్మాండంగా సంక్రాంతి ముగ్గుల పోటీని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. పొద్దున ఉదయం 3 గంటలకు లేచి మన మహిళా సోదరిమణులందరూ కూడా ఇంటి ముందు కల్లాపి జల్లుకొని ముగ్గులకు తయారై నీట్గా మొత్తం ఇంటి ముందు తయారు చేసి బ్రహ్మాండమైనటువంటి ముగ్గులు వేసిన మా అభయాంజనేయ సొసైటీ సోదరిమణులందరికీ కూడా, వారికి చేదోడు వాదోడుగా ఉన్న మా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్టి కార్యక్రమానికి మేము పిలవగానే విచ్చేసినటువంటి మన డాక్టర్ శోభారాణి మేడం గారికి, అదేవిధంగా
ప్రతి సంవత్సరం గత సంవత్సరం మాకు దాదాపు ఒక 2 గంటల టైం ఇచ్చి ఈ సంవత్సరం కూడా మేము పిలవగానే టైం ఇచ్చినటువంటి అంజలి మేడం గారికి, అదేవిధంగా మా వార్డు కౌన్సిలర్ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారికి, వారికి ఏదో అర్జెంట్ ఉందంటే వెళ్ళిపోయారు ఇవరిదాకా ఉండి, వారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యుడికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేడం, మేము ఇట్లాంటి కార్యక్రమాలు మేము ఉమెన్స్ డే కానీ, ఫ్రెండ్షిప్ డే కానీ, దసరా కానీ, హోలీ కానీ, 31st కానీ ఇలాంటి కార్యక్రమాలు మేము చాలా కార్యక్రమాలు మా సొసైటీ ఆధ్వర్యంలో చేపడతా ఉంటాము. మీరు ఎప్పుడు కూడా మాకు ఇట్లాంటి అవకాశాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా శుభరణ్ మేడం గారు కానీ, మా అంజరి మేడం గారు కానీ మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. 2 నెంబర్ 2 రేణుక ఇచ్చేస్తారా మరి? అవి మరి ఇవ్వాలి. బాక్స్ నెంబర్ 30. థర్డ్ ప్రైజ్ 11, బాక్స్ నెంబర్ 11. కంగ్రాట్స్ తమ్ముడు.